విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఫంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేసిందో ఇప్పుడు చూద్దాం. హిట్ సినిమాలకి కేరాఫ్ గా మారిన అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కథ విషయానికి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసి యాదగిరిరాజు తన నిజాయితీ మూలంగానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యంని పెళ్లి చేసుకుని ఆ కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. సీఎం కేశవ పిలుపుతో ఇండియాకు వచ్చిన టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ సత్య ఆకెళ్లను ఒక బిజిపాండే ముఠా కిడ్నాప్ చేస్తుంది. తమ అన్నను విడిచిపెడితేనే సత్య ఆకెళ్లను విడిచిపెడతామని ముఠా సీఎంకి చెబుతోంది. దీంతో ఆకెళ్లను తిరిగి సీఎంకి అప్పచెప్పడానికి ఎక్స్ ఆఫీసర్ యాదగిరిరాజు రంగంలోకి దిగుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ను యాదగిరిరాజు ఎందుకు వదిలేశాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ను వదిలేసి తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న యాదగిరిరాజు డిపార్ట్మెంట్ కి వచ్చి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆల్రెడీ పెళ్లైపోయిన యాదగిరిరాజు జీవితంలోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీను వచ్చిన తర్వాత వచ్చిన సమస్యలేంటి? మళ్లీ యాదగిరిరాజు డిపార్ట్మెంట్లోకి ఎందుకు చేరాల్సి వచ్చింది? ఆకెళ్లను మళ్లీ తిరిగి అప్పగించాడా అన్నది మిగతా కథ. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే కామెడీ అనే చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కథనం హిలేరస్ గా కొనసాగుతోంది. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కౌట్ అయింది. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ ని సైతం మెప్పించేలా నీట్ గా వెళ్లిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్ లోనే ఇద్దరు ఆడవాళ్ల నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటు వెంకీ మామ తన రోల్లో అదరగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంతకాలం మిస్ అయిన కామెడీ మళ్లీ కనిపించింది. అయితే సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే F2 మాదిరిగాని ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని ఒక అంచనా వస్తుంది. కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అనిల్ కొన్ని చోట్ల చేతులెత్తేశాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంత కామెడీ సెకండ్ హాఫ్ లో వర్కౌట్ కాలేదు. కథ కూడా మామూలుగానే ఉండడంతో ప్రేక్షకుడికి అంత ఆసక్తిగా అనిపించదు. ప్రిడిక్టబుల్ స్టోరీని చాలాసేపు సాగదీస్తూ సెకండ్ హాఫ్ లో చెప్పుకొచ్చాడు. కథను వినోదభరితంగా చెప్పడంతో పాటు సినిమాలో ఏదో ఒక మెసేజ్ ను చెప్తాడు అనిల్. అలాగే ఈ సినిమాలో కూడా అటువంటి మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అది ఆడియన్స్ కి కన్విన్స్ గా అనిపించదు. ఏదో కావాలని పెట్టారని క్లియర్ గా తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బెటర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ లో బీమ్స్ ఇచ్చిన సాంగ్స్ విజువల్ గా కూడా హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ప్రతిదీ కుదిరిందనే చెప్పాలి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి విషయానికి వస్తే తనలోని గొప్ప విషయం ఏంటంటే ప్రతి సినిమాకి కొంచెం రెగ్యులర్ లైన్ నే ఎంచుకున్నప్పటికీ దాన్ని నడిపించే విధానం మాత్రం షూర్ షాట్ అన్నట్లుంటుంది. సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సాలిడ్ హిలేరియస్ నరేషన్ తో ఆద్యాంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనిల్ మళ్లీ సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చి ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూస్తేనే అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.